ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. ఆయిల్ ఈక్వల్ గా హెయిర్ అంతటికి ఎట్లా అప్లై చేసుకోవాలో చూపించండి ఆంటీ అని అడుగుతున్నారు కొంతమంది. ఇంతకు ముందు వీడియోలో తల రుద్దుకున్న తర్వాత జుట్టు కొంచెం చిక్కులు పడుతుంది కదా, ఆ చిక్కులు ఎట్లా విడతీసుకోవాలి, హెయిర్ తీసుకోకుండా చిక్కులు జాగ్రత్తగా ఎట్లా విడతీసుకోవాలన్నది వివరంగా చూపించాను. ఇప్పుడు ఆ హెయిర్ కి ఆయిల్ ఎట్లా అప్లై చేసుకోవాలి, నేను ఎట్లా అప్లై చేస్తాను, ఆయిల్ స్కాల్ప్ వరకు చేరేట్లుగా ఎలా తలకి పెట్టుకోవాలన్నది నేను ఇప్పుడు వివరంగా చూపిస్తాను. ఇంతకు ముందు వీడియోలో చూపించే విధంగా చిక్కులు తీసాను. మళ్ళొక్కసారి ఇలా హెయిర్ లూజ్ చేసేసుకున్నాం. ఇలా హెయిర్ లూజ్ చేసేసుకుని దువ్వనవసరం లేదు, నూనె అప్లై చేసిన తర్వాత దువ్వుదాము. సెకండ్ హాఫ్ హెయిర్ హెల్దీగా పెరగడానికి ఏమైనా టిప్స్ చెప్పండి అని అమ్మాయిలు అడుగుతుంటారు. అన్ని తర్వాత వీడియోలో చెప్తాను. ఇప్పుడు నూనె ఎలా అప్లై చేయాలి చూద్దాం. ఫస్ట్ కొంచెం నూనె నడినెత్తి మీద పెట్టేసుకున్నాం. ఇలాగా ఫ్రంట్ పాపిడి తీసి ఉంది కదా, ఇంకా ఇలా చేతితో తీసుకొని పాపిట్లో నుండి వెనక వరకు కూడా బాగా ఆయిల్ రాసేయాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక వరస జుట్టు పాపిడి తీసినట్లుగా ఒక వరస జుట్టు పక్కకు వేసుకొని మళ్ళీ ఆయిల్లో వేళ్ళు ముంచి ఈ స్కాల్ప్ అంతటికి ముందు నుండి వెనక వరకు స్కాల్ప్ అంతటికి అంటినట్టుగా ఆయిల్ రాసేసుకోవాలి. దీనికి ఏ దువ్వినా అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. మన చేతి వేళ్లతోనే జుట్టు సెపరేట్ చేసుకుంటూ ఇలా అప్లై చేసుకోవటమే. అప్పుడు స్కాల్ప్ మొత్తం ఆయిల్ అప్లై అవుతుంది. వర్కింగ్గా ఉన్నన్నా, హౌస్ వైఫ్ అయినా, ఎంత బిజీగా ఉన్నా ఒక్క 10-15 మినిట్స్లో ఇలా మనం ఆయిల్ అప్లై చేసేసుకోవచ్చు. జుట్టు పాడవకుండా ఉంటుంది, స్కాల్ప్ పాడవకుండా ఉంటే జుట్టు పాడవకుండా ఉంటుంది. కానీ నేను క్లియర్గా మీకు చూపించాలి కాబట్టి ఇంత టైం పడుతుంది, లేకుంటే ఇంకా చాలా స్పీడ్గా అప్లై చేసేసుకోవచ్చు. ఈ జుట్టు ముందుకు వేసేస్తాము, ఈ సెకండ్ హాఫ్ వెనక్కి వేసేస్తాము. స్కాల్ప్ అంతటికి అయితే ఆయిల్ అప్లై చేస్తాము. మరి ఈ జుట్టుకి అప్లై చేయాలి కదా, అందుకే కొంచెం మళ్ళీ కొంచెం చేతిలో వేసుకొని కొంతమంది వెనకాల జుట్టు చూపించలేదు అంటే మీరు అంటున్నారు, అందుకు జస్ట్ వెనకాల చూడండి. ఇప్పుడు వెనకాల హెయిర్ కూడా బాగా ఆయిల్ అప్లై అయ్యింది కదా, ఇప్పుడు తల దువ్వుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.